సిద్ధం సభలకు కూడా తండోపతండాలుగా జనాలు వచ్చారు, ఇంకా మాకు తిరుగులేదు, అంతా అయిపోయింది, 175 అవుట్ ఆఫ్ 175 అని చెప్పి అన్నారు. ఏమైంది? 11 అయింది. కాబట్టి ఏదో నలుగురు జనాలు వచ్చారు, అది కాదు కదా. రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలా, రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా మంచి చేయాలనేటువంటి ఆలోచన ఉంటే ప్రజలు ఆమోదిస్తారు, ప్రజలు హర్షిస్తారు. తద్వారా వచ్చేటువంటి రిజల్ట్సే తప్ప ఏదో ఇవాళ కొంతమందిని పోగు చేసుకున్నాము, జనాలు వచ్చారు, దానివల్ల పెద్దగా వచ్చేది పోయేది ఏముండదు. అయినా ఇక్కడ పూర్తిగా నేను అనుకుంటా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎంటైర్ స్పీచ్లో కానీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ అంబటి రాంబాబు గారు తప్పుగా మాట్లాడారు అనేటువంటి మాట ఎక్కడన్నా అంటారేమో, దానికి విచారం వ్యక్తం చేస్తారేమో అని చూశా. ఎక్కడా కూడా ఆ విధమైనటువంటి ఆలోచన కానీ ఏమి లేదు. కేవలం వాళ్ళు మాట్లాడేది ఏంటంటే అంబటి రాంబాబు గారి పైన దాడి చేశారు, అంబటి రాంబాబు గారి పైన దాడి చేశారు. అంబటి రాంబాబు గారిని కాపాడారు. అంబటి రాంబాబు గారికి ఈ మంచి ప్రభుత్వం ప్రొటెక్షన్ ఇచ్చింది. ఎక్కడా కూడా ఆయన దాకా నిరసన వ్యక్తం చేయడానికి వెళ్ళినటువంటి ఏ ఒక్క కార్యకర్త కూడా ఆయన దాకా రీచ్ అవ్వకుండా కాపాడినటువంటి దానికి ముందుగా అంబటి రాంబాబు గారు, వారి కుటుంబ సభ్యులు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాలా. ఆ తర్వాత చేసిన తప్పుకి క్షమాపణ చెప్పాలి. అవన్నీ వదిలేసి ఏ పోలీసుల వల్ల అయితే మీరు కాపాడబడ్డారో, ఏ ప్రభుత్వం వల్ల అయితే ఈ రోజున అంటే మీరు ఇష్టం వచ్చినట్టు అద్దు ఆపు లేకుండా మాట్లాడతాం, ఎవరేం చేస్తారులే అనేటువంటి ఒక ధీమాలో మాట్లాడినటువంటి మాటలకి ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాపాడింది కాబట్టి ఈ రోజు నిందలేసి ఏదో జరగకూడదంతా జరిగిపోయింది అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు ప్యాలెస్ నుంచి ఇవాళ గుంటూరు దాకా వచ్చారంటే ఆ ప్యాలెస్లో షేక్ వచ్చింది. ప్రజలు ఒప్పుకోవట్లేదు. ఎట్లా అంటే అట్లా మాట్లాడి ఏదంటే అది మాట్లాడతాం. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని అంటే హద్దులు దాటి మీ కుటుంబ వాళ్ళు కూడా మాట్లాడండి కదా, బోల్డ్ వీడియో. చంద్రబాబు నాయుడు ఎవరు మాట్లాడారు? నిన్న గొడవ దేని గురించి అంబటి రాంబాబు గారు మాట్లాడినటువంటి బూతుల గురించినటువంటి సమస్య. ఆ సమస్య వల్లే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు వెళ్ళటం కూడా జరిగింది. ఆయన ఆ విధంగా మాట్లాడటం రైట్ అనేటువంటి విధానం వాళ్ళు తీసుకున్నాక ఇక ప్రజలు మిమ్మల్ని ఏ విధంగా ఆదరిస్తారు? ఎట్టి పరిస్థితిలో కూడా నిన్న జరిగినటువంటి సంఘటనకి కర్త కర్మ క్రియ మొత్తం కూడా అంబటి రాంబాబు గారే. అంబటి రాంబాబు గారికి కూడా ఆ స్క్రిప్ట్ పంపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది హిడెన్ ఎజెండా. కులాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టాలా, కులాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టాలా. ఆ మాట మాట్లాడమని, నా బూత్ మాట వచ్చేలా చెప్పమని కూడా స్క్రిప్ట్ రాసిస్తారు. అందులో అనుమానం ఉంది. స్క్రిప్టేనే కదా అందరు చెప్తా ఉన్నారు. ఇప్పుడు లేకపోతే అంతా అట్లా మాట్లాడేటప్పుడు అంతా వీడియో తీసుకొని ఆ వీడియోనంతా కూడా వాళ్ళ కారులోంచే కదా వీడియో కూడా బయటకు తీసింది. వాళ్ళ కారులోంచే వీడియో తీసి వాళ్ళే బయట పెట్టి చేస్తున్నట్టే కారణం ఏంటి? ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అటువంటి మాటలు? అంత బూతులు ఎవరన్నా మాట్లాడతారా? మాజీ మంత్రిగా పనిచేసావు, 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసావు, అడ్వకేట్వి, వయసులో కూడా పెద్దవాడివి. పెద్దవాళ్ళు మాట్లాడుతున్నా రండిరా నాలా అంటే ఎట్లా కుదురుతుంది? కాబట్టి ఆయన చేసినటువంటి రెచ్చగొట్టినటువంటి విధానం ఖచ్చితంగా ఆక్షేపణీయం. అసలు ఆ గొడవ నిరసన మా వాళ్ళు తెలియజేయడానికి వెళ్తే మొదటి రాయి విసిరేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే. మీరున్నారు అక్కడ? నేను ఆ గొడవ జరిగిన తర్వాత వెళ్ళాను. ఖచ్చితంగా అది ఆ సంబంధించిన వీడియోలన్నీ కూడా సేకరించాము. ఉంది, మీకు చూపిస్తాను. రాయేసింది వాళ్ళే. చూసుకుందాం అని చెప్పి బూతులతో లంబాషలతో వేరే రకంగా మాట్లాడి మీరు ఆయన్ని తిట్టి రెచ్చగొడితే నేను బరస్ట్ అయ్యాను కానీ అవ్వకూడదు అని చెప్పి ఆయన మళ్ళీ పశ్చాత్తాపడ్డారు. ఎంత అహంభావంతో, అహంకారంతో, ఎటకారంతో కళ్ళు నెత్తికెక్కి మాట్లాడతాడు. అట్లా మాట్లాడాడు. ఎదవే కానీ అలా మాట్లాడి ఉండకూడదు. ఆ అహంకారానికి చిమచిమలాడితే వాళ్ళు ఆ విధంగా మాట్లాడతారు. ఏది బయట ప్లే చేయండి, బయట ఉందా వాయిస్ ఉంటే ప్లే చేయండి. అది అలాంటి మాటలు మాట్లాడి రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు. ఆ వాయిస్ అలాంటి మాటలు మాట్లాడి నీకు క్షమాపణ చెప్పాలంటే ఎట్లా కుదురుతుంది? చంద్రబాబు అరెస్టుకు భయపడి చెప్పట్లా. నేను ఇది నా బుద్ధి నుంచి పీకుతుంది నన్ను మనసులో. ఎందుకురా
ఇలా బూతులు మాట్లాడాను, ఆ లేడీస్ తిట్టి కానీ ఆ లేడీని ఎందుకు బూతులు మాట్లాడాను, నాకు ఉన్నటువంటి కార్పొరేటర్లు ఎందుకు బూతులు మాట్లాడాను, ఇంకొక రాజులు పిచ్చుకొచ్చారు కదా నేను అడుగుతా ఉన్నానయ్యా, మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా. ఇంతమంది పోలీసులు ఉన్నారు కదా, ఒక్కరి దగ్గర రాజు తీసేసుకున్నారు వెనక్కి, ఒక్కరి దగ్గర కర్ర తీసుకున్నారు వెనక్కి, తీసుకోరా. నన్ను మాత్రం చంద్రబాబు అరెస్ట్ చేయమని అంట, వాళ్ళ అబ్బాయిని చంద్రబాబు అరెస్ట్ చేస్తారంట. అది నా రైట్. ఏముందండి, ఏం మాట్లాడాడు? అదే వాళ్ళిద్దరూ ఎక్కడి నుంచో డైరెక్షన్ వచ్చింది, అరెస్ట్ చేశారు. ఎక్కడి నుంచో డైరెక్షన్ మాట్లాడారు. ఆయన అన్న మాటలో ఏం లేదంటారా? ఆయన అన్న మాటలు ఏం లేదంటారా? సరే సరే ఓకే ఓకే. ఏంటది చూపిస్తున్నాను, 1 సెకండ్. మీరు చూడండి క్లియర్ కట్గా వాళ్ళ పార్టీకి సంబంధించిన మహిళా నాయకురాలు మొదటి రాయి ఎవరు విసిరారండి? ఎవరు విసిరారు? వాళ్ళ పార్టీకి సంబంధించిన మహిళా నాయకురాలు కదా మొదటి రాయి విసిరింది. అంటే మీరు బూతులు మీరే తిడతారు, రాళ్ళు మీరే వేస్తారు, మొత్తం నేరం మొత్తం కూడా మాపై నెడతారా? ఇదేనా రాజకీయం అంటే? ఇటువంటి రాజకీయాలు చేసి ఏం సాధిద్దాం అనుకుంటున్నారు? కాబట్టి ఈ గొడవకి మాత్రం పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే రెచ్చగొట్టారు. ఇదే విధంగా మాట్లాడటం అనేటువంటిది